ప్రెసెంట్ జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్ లో అందరూ బిజీ అవుతున్నారు. ఒక పార్టీ ఇంకో పార్టీని తిట్టిందని చెప్పేసి వాటి మీద తిరుగుతున్నారు. అంతేకాకుండా రిలీజియస్ యాక్టివిటీస్ లో ఎక్కువ మంది తిరుగుతున్నారు. దాంతో పాటు మన రీసెంట్ గా జరిగిన ఈ వరల్డ్ జియో పొలిటికల్ ఇష్యూ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాకుండా చెన్నైలో ఆటోమొబైల్ హబ్ ఉంది, కర్ణాటక చెక్ చేసుకుంటే టెక్ హబ్ ఉంది, తెలంగాణ చెక్ చేస్తే ఐటీ హబ్ ఉంది. ఏపీలో చూసుకుంటే ఒక్క బిగ్ స్కేల్ ఇండస్ట్రీ కూడా ఇంక ఇప్పుడు స్టార్ట్ కూడా కాలేదు. వినోదం ఒకటేనా నీకు కావాల్సింది? నీ డబ్బు అక్కడ పోతుంది అంటే నీకు డబ్బు ఎలా సంపాదించాలి? నువ్వు అదే సినిమా మీద ఆధారపడుతున్నావు అంటే సినిమా దగ్గర నుంచి నువ్వు డబ్బులు ఎలా తీసుకోవాలనేది నువ్వు ప్లాన్ చేసుకో. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీసీ. ఐఎమ్ అజయ్. సో ఈ రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం వచ్చాను. పర్టికులర్ టాపిక్ గురించి ప్రెసెంట్ బడ్జెట్ అనేది వచ్చిందని మీ అందరికి అవగాహన ఉంది ఖచ్చితంగా. సో అది మన ఇండియా వైజ్ గా రిలీజ్ చేశారు. బట్ మన ఏపీ పరంగా మనకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? ప్రతి ఒక్కరు ప్రెసెంట్ జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్ లో అందరూ బిజీ అవుతున్నారు. ఒక పార్టీ ఇంకో పార్టీని తిట్టిందని చెప్పేసి వాటి మీద తిరుగుతున్నారు. అంతేకాకుండా రిలీజియస్ యాక్టివిటీస్ లో ఎక్కువ మంది తిరుగుతున్నారు. దాంతో పాటు మన రీసెంట్ గా జరిగిన ఈ వరల్డ్ జియో పొలిటికల్ ఇష్యూ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాకుండా మన దగ్గర మన ఏపీలో మీకు నాకు ఉపయోగపడే ఒకే ఒక విషయం ఏంటంటే మన బడ్జెట్ ఏపీ వరకు ఎంత మనకు పెట్టుబడులు ఇచ్చారు, ఆ పెట్టుబడులు మన యువతకి మన బిజినెస్ పీపుల్ కి ఎంత ఉపయోగపడుతుంది ఒకసారి చర్చిద్దాం. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. చేశారా? ఓకే డన్. టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్. సో బడ్జెట్ 26-27 మనకి ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. గత 15 నెలల్లో మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి చర్చిద్దాం. ప్రభుత్వం ప్రకటించిన డేటా ప్రకారం సుమారు 4.7 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే చెప్పలేను, బట్ డేటా అయితే ఉంది. కానీ ఎంతమంది జాబ్స్ వచ్చాయనేది మీరే కామెంట్స్ లో పెట్టాలి. సుమారు 5 లక్షల మంది ఉద్యోగాలు దక్కాయని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ డేటా అయితే రిలీజ్ చేసింది. ఇందులో ఏముంది, గవర్నమెంట్ వచ్చే ఉద్యోగాల్లోనే 17,450 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 9,000 వివిధ రకాల శాఖల్లో ఉద్యోగాలు, 6,000 పోలీస్ ఉద్యోగాలు, స్కిల్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపుగా 92,000 ఉద్యోగాలు, ప్రైవేట్ సెక్టర్ లో 3.48 లక్షల ఉద్యోగాలు అయితే వచ్చినాయి. ఇవి కూడా ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చినవి. అవి ఏమంటే టూరిజము, ఐటీ సెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎంఎస్ఎంఈ వీటి నుంచి వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ. కాబట్టి గత ప్రభుత్వం ద్వారా వచ్చిన ఉద్యోగాలన్నీ ప్రైవేట్ పెట్టుబడులే. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల వచ్చినవి, అంతా గవర్నమెంట్ అయితే కాదు. సో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా సరేనా మన యువత ఇంకా ఉద్యోగాల కోసం తిరగాల్సి ఎందుకు వస్తుంది? సో ఏపీ డేటా చూస్తే 15 నుంచి 29 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ చెక్ చేసుకుంటే ఓన్లీ 17-18% మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే రీజన్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దగ్గర పరిశ్రమలు చాలా తక్కువ. తమిళనాడు చూసుకుంటే చెన్నైలో ఆటోమొబైల్ హబ్ ఉంది, కర్ణాటక చెక్ చేసుకుంటే టెక్ హబ్ ఉంది, తెలంగాణ చెక్ చేస్తే ఐటీ హబ్ ఉంది. ఏపీలో చూసుకుంటే ఒక్క బిగ్ స్కేల్ ఇండస్ట్రీ కూడా ఇంక ఇప్పుడు స్టార్ట్ కూడా కాలేదు. స్కేల్ డిమాండ్ తగ్గట్టు ఇంకా స్కిల్స్ డెవలప్ అవ్వలేదు ఎవరికైనా. ఎందుకంటే డిగ్రీలు చేసి BA, BSc, బీకామ్, కానీ ఇండస్ట్రీస్ కోసం టెక్నికల్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ చాలా తక్కువ. ప్రతి కాలేజీలో అర్హుడు ఉన్నా సరేనా ఏ స్కిల్ నేర్చుకోవాలో తెలియక, ఇన్ఫర్మేషన్ లేక జాబ్ కొట్టలేకపోతున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే 2026-27 బడ్జెట్ మన ఏపీకి మన యువతకి ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి చూసుకుందాం. హై స్పీడ్ ట్రైన్స్, సెమీ కండక్టర్స్, డేటా సెంటర్స్, ఇకపోతే పోలవరం అమరావతికి, సోలార్ ఎనర్జీకి, ఇంకా ఏపీ టూరిజం కి, స్పోర్ట్స్ కి, వీటిల్లో మెయిన్ గా పెట్టుబడులు అయితే పెట్టడం జరిగింది మన ఏపీకి. సో వీటి నుండి మన యువతకి ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. హై స్పీడ్ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, ఏపీ గుండా వెళ్తాయి. సో వీటితో మన యూత్ కి ఏంటంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో మెజారిటీ జాబ్స్ వస్తాయి, ఆపరేషన్స్ లో జాబ్స్ వస్తాయి, అండ్ సర్వీసెస్ లో జాబ్స్ వస్తాయి. అమరావతికి అక్షరాల 3,300 కోట్లు కేటాయించారు. దాంతోపాటు పోలవరం కూడా 1,100 కోట్లు పైజులకు కేటాయించడం జరిగింది. సో ఈ అమరావతి, పోలవరం దగ్గర నుంచి కూడా మనకి జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ మనకు కావాల్సిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ కి సంబంధించిన ఇంజనీర్లు కానీ, సర్వీసెస్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇంజనీర్స్ కానీ అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదొకటి. అండ్ కమింగ్ టు సెమీ కండక్టర్ మిషన్ మీద సుమారు 40,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. కర్నూలు, తిరుపతి ఇలాంటి ఏరియాస్ లో ఇది పెట్టడం జరిగితే ప్రెసెంట్ మన దగ్గర ఉన్న యువత చాలా వరకు ఉద్యోగాలు సాధించే అవకాశం చాలా వరకు ఉందన్నమాట. సో ఇది ముందుగా ఇంకా ముందుకి చాలా స్పీడ్ గా జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క సెమీ కండక్టర్ మిషన్ అనేది. సో ఈ సెమీ కండక్టర్ మిషన్ మీద ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అండ్ టెక్నీషియన్స్ కూడా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పిఎం కుసుమ్ అండ్ పిఎం సూర్యగర్, ఈ రెండు సోలార్ ఎనర్జీకి సంబంధించినవి. సో దీని నుండి ఏంటంటే మేజర్ గా సోలార్ టెక్నీషియన్స్ కానీ, మెయింటెనెన్స్ పీపుల్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ వీటి నుంచి ఉపాధి అవకాశాలు చాలా వరకు రావచ్చు దీని నుంచి కూడా. ఇంకా పోతే టూరిజం అండ్ స్పోర్ట్స్ లో కేటాయించిన పెట్టుబడులు చూస్తే అరకు హిల్స్ అండ్ పుల్కెట్ లేక్ వంటి ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా గట్టిగా డెవలప్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనివల్ల గైడ్స్, హాస్టల్స్, సర్వీస్ ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది.
ఇకపోతే స్పోర్ట్స్ చూస్తే ఖేలో ఇండియా మిషన్ ద్వారా కోచ్లు, ఫిజియోథెరపిస్టులు, స్పోర్ట్స్ మేనేజర్లకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టులు ఇప్పటి ఉద్యోగాలతో పాటు 5 నుంచి 10 సంవత్సరాల వరకు మరిన్ని లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి చాలా ఆస్కారం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ బడ్జెట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? మన గవర్నమెంట్ ఏపీ ఎస్ఎస్డిసి అని చెప్పేసి ఒక స్కిల్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ని తీసుకొచ్చింది ముందుకి. సో అందరూ దాన్ని వినియోగించుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏదైతే స్కిల్ నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నా ఆ స్కిల్ ని కంప్లీట్ గా నేర్పించి వాళ్ళని జాబ్ వరకు తీసుకెళ్తుంది అనమాట. సో అంతేకాకుండా ఇండివిజువల్ గా ఫ్రీలాన్సింగ్ మైండ్ సెట్ కూడా అందరిలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్న జనరేషన్ లో కాంటెంట్ క్రియేషన్ వరల్డ్ అనేది చాలా బిగ్ స్పేస్ మాట. సో మన చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన బడ్జెట్ లో కూడా కాంటెంట్ క్రియేషన్ మీద కోట్లు అనేది కేటాయించింది. మొబైల్లో ల్యాబ్స్ పెట్టి కాంటెంట్ క్రియేషన్ మీద క్లాసెస్ చెప్పండి, విఎఫ్ఎక్స్ ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి. సో ఈ కాంటెంట్ స్పేస్ కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇండివిజువల్ గా ఉండాలి అంటే ఇండివిజువల్ గా జాబ్స్ చేసుకోవాలన్న వాళ్ళకి కూడా కాంటెంట్ క్రియేషన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో దీనికి కూడా తగిన స్కిల్స్ ఉండాలి ఖచ్చితంగా. దీనికి కూడా తగిన స్కిల్స్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఉండాలి, ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఈ స్కిల్స్ మేజర్ గా అందరికీ హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా టెక్నికల్ స్కిల్స్ పరంగా కోడింగ్ కానీ ఆర్ఎల్స్ విఎల్ఎస్ఏ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో కానీ మీరు ఇంకా మెరుగుపరచాలని అంటే కంప్లీట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది అందరికీ ట్రైన్ అప్ చేస్తుంది. సో స్టార్ట్అప్స్, ఫ్రీలాన్సర్స్ ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని మీరు ఒక అవగాహనతో ఒక స్టెప్ వేసి ముందుకు రావాలి. సో అప్పుడే మీకున్న మీ యొక్క యూత్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మీరు మెరుగుపడడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు కంప్లీట్ నాకు తెలిసినంత వరకు అలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పట్టుకొని కంప్లీట్ చూస్తూనే ఉంటుంటారు కదా. సో మీరు డెవలప్ అవ్వాలంటే కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చెప్పే పర్సన్ ఏం చెప్తున్నాడో ఆడు ఎలా చెప్తుండో తెలుసుకొని మీరు కూడా ట్రై చేయండి. కాంటెంట్ స్పేస్ అనేది అందరికీ అవైలబిలిటీ ఉంది. ఎప్పుడు ఎలా ఎవడు ఎదుగుతాడో ఎవరికి తెలియదు. అది కాంటెంట్ క్రియేషన్ స్పేస్ వల్ల సగం మంది ఈరోజు పొలిటికల్ ఇష్యూస్ అయినా సరే, ఈరోజు రీజనల్ ఇష్యూస్ అయినా సరే, రిలీజియస్ ఇష్యూస్ అయినా సరే ప్రతి ఒక్కడు ఇప్పుడు ఫోన్ లోనే చూస్తున్నారు. టీవీ యొక్క యాక్సెసిబిలిటీ అనేది తగ్గించేశారు. నిమిషాల్లో కాంటెంట్ అనేది అందరి వరకు వస్తుంది. సో కాంటెంట్ క్రియేషన్ అనేది డెవలప్ చేయడం నేర్చుకోండి. అంటే ఇది ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లా కాకపోయినా పార్షియల్ ఇన్కమ్ కింద తీసుకొని చూసుకోండి. ప్రతి కాలేజ్ గ్రామ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీకు అర్హత తగ్గట్టు ఏ స్కీమ్స్ ఉన్నాయో అని తెలుసుకొని దాని డాక్యుమెంటేషన్ పూర్తి చేసి అప్డేట్ చేయండి. మీరు ఇప్పుడే ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఈ బడ్జెట్ వచ్చిన దానికి తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు అందరికీ తగులుతాయి, దొరుకుతాయి కూడా. కానీ ఇప్పటికీ కూడా మనం మార్పు కాకపోతే ఇంకా ఉద్యోగ అవకాశాల కోసం తిరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వైజాగ్ స్పేస్లోకి వచ్చేసరికి కంప్లీట్గా టెక్ అనేది డెవలపింగ్ స్టేజెస్లో ఉన్నది. అది డెవలప్ అయ్యేసరికి మినిమం 4 to 5 years అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఎర్లీ స్టేజెస్లో నాకు తెలిసినంత ఇప్పుడు చదువుతున్న 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, వాళ్ళందరికీ రేపు పొద్దున ఒక 5 years తర్వాత వీళ్ళందరికీ ఒక బిగ్ స్పేస్ అవుతుంది. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి ఒక వెల్కమ్ లా ఉంటుంది సాఫ్ట్వేర్ బూమ్ అనేది. సో మనం రేపు పొద్దున ఇంత గట్టిగా డెవలప్ అవ్వాలంటే ఇన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. సో స్కిల్స్ మీద మెయిన్ ఫోకస్ చేయండి, పాలిటిక్స్ వద్దు, సినిమాల మీద కాదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా సినిమాల మీద కూడా నువ్వు స్కిల్ సంపాదించాలని అనుకుంటే సినిమా గురించి మాట్లాడు, సినిమాలో ఉన్న టెక్నికాలిటీస్ గురించి మాట్లాడు, దాని గురించి నువ్వు ఎంత కష్టపడుతున్నావు. ఒకవేళ సినిమా తీయాలని అంటే సినిమాకు సంబంధించి నువ్వు ఏం చేస్తున్నావు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది సక్సెస్ రేట్ ఓన్లీ 10% మాత్రమే. నువ్వు కేవలం ఏ హీరోకో ఫ్యాన్ అవ్వచ్చు, ఎవరి గురించో నువ్వు మాట్లాడచ్చు, అట్లీస్ట్ నువ్వు వాళ్ళ దగ్గర వరకు కూడా వెళ్ళలేవు. అది నువ్వు తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఈ రోజు ఓ టికెట్ పెట్టుకుంటున్నావు అంటే అది నీ డబ్బుతో నువ్వు కొనుక్కొని వెళ్ళి వినోదం అందుతుంది అంతే. కానీ నీకేం వస్తుంది? వినోదం ఒకటేనా నీకు కావాల్సింది? నీ డబ్బు అక్కడ పోతుంది. అంటే నీకు డబ్బు ఎలా సంపాదించాలి? నువ్వు అదే సినిమా మీద ఆధారపడుతున్నావు అంటే సినిమా దగ్గర నుంచి నువ్వు డబ్బులు ఎలా తీసుకోవాలనేది నువ్వు ప్లాన్ చేసుకో. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడుతుందని మీకు ఏమాత్రం అనిపించినా సరేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా తీసుకున్నారు అని నేను అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సో షేర్ చేయండి. థ్యాంక్ యూ.